నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి జశ్వంత్ గారు. నమస్తే మేడం. అమర్నాథ్‌లో ఉన్న హిమలింగాన్ని చూడాలి అని హిందువులు చాలా తాపత్రయపడుతూ ఉంటారు. బట్ అదంత సులభం కూడా కాదు. మనం అనుకున్న వెంటనే కూడా వెళ్లి రాలేమట. దైవానుగ్రహం ఉంటే తప్ప. వింటూ ఉంటాం. ఒకసారి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారో చెప్తారా? తప్పకుండా మేడం. ఈ అమర్నాథ్ యాత్ర అనేది మనకు మీరన్నట్టుగా మంచులింగం, మంచు శివలింగం అనమాట. హ్మ్. సో, మంచుతో ఏర్పడి కేవలం కొద్ది రోజులు మాత్రమే మనకు దర్శనానికి అందుబాటులో ఉంటుందన్నమాట. అది కూడా ఏంటంటే 40-45 రోజులు మాత్రమే ఈ యాత్ర అనేది ఉంటుంది. ఓహ్! సో, అందులో కూడా ఏంటంటే మనకి ఫస్ట్ అంటే మొదటి యాత్ర మొదలైన తర్వాత మొదటి 3 వారాలు మాత్రమే మనకు లింగాకారం ఏదైతే శివలింగం ఏర్పడుతుందో లింగాకారం, అది చూడటానికి అందుబాటులో ఉంటుంది. చూడదగ్గగా ఉంటుందన్నమాట. ఓకే. దాని తర్వాత ఏంటంటే ఆటోమేటిక్‌గా అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణంగా లింగం అనేది కరుగుతూ వెళ్తుందన్నమాట. సో, అందుకు కాబట్టి ఎవరైనా సరే అమర్నాథ్ యాత్ర ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే యాత్ర మొదలైన తర్వాత ఫస్ట్ 3 వీక్స్ లేదా ఫోర్త్ వీక్ మాక్సిమం. హ్మ్. సో, అంతలోపే వాళ్ళ యాత్ర డేట్ అనేది ఫిక్స్ చేసుకుంటే వాళ్ళు వెళ్ళొచ్చిన దానికి మనం హిమాలయాలకెళ్ళి అంత దూరం శివుడిని చూడాలన్న తాపత్రయంతో ఎళ్తాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి శివలింగం చూడడానికి అందుబాటులో ఉంటుంది. అండ్ ముఖ్యంగా శివలింగాన్ని ఎలా అయితే మంచు ఆకారంలో చూడాలి అని అనుకుంటారో, అది మనం చూడాలి అని అనుకుంటే, మనం ముందుగానే కాస్త ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఎన్ని డేస్ ఉంటుందండి అమర్నాథ్ యాత్ర? ఈ అమర్నాథ్ యాత్ర అనేది ఏదైతే ఉందో మన దగ్గర రెగ్యులర్‌గా ఫిక్స్డ్ డిపార్చర్ కింద మనం 14 డేస్ టూర్ చేస్తున్నాం మేడం. 14 డేస్. 14 డేస్. ఓకే. ఇందులో ఏంటంటే అమర్నాథ్‌తో పాటు ఇంకా కొన్ని ప్లేసెస్ అన్నీ వస్తాయన్నమాట. సో, సరౌండింగ్ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఇందులో కవర్ చేస్తాం. ఇది కూడా మెయిన్ ఏంటంటే మనం ఢిల్లీని బేస్ చేసుకొని ప్యాకేజ్ రన్ చేస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి డిఫరెంట్ డెస్టినేషన్స్ నుంచి ఆంధ్ర, తెలంగాణ నుంచి కానివ్వండి, కర్ణాటక నుంచి కానివ్వండి, తమిళనాడు నుంచి కానివ్వండి, వాళ్ళు ఎక్కడి నుంచి ఫ్లై అయినా ఢిల్లీ వరకు వచ్చేస్తే మనం ఫ్లైట్ టికెట్ అనేది ఇచ్చేస్తాం అనమాట ఢిల్లీ రావడానికి. ఢిల్లీలో పికప్ చేసుకొని మళ్ళీ ఢిల్లీ తిరిగి వచ్చేంత వరకు వాళ్ళతో పాటు ఒక బస్సు ఫెసిలిటీ ఉంటుంది. ఒక టూర్ మేనేజర్ ఫాలో అవుతారు. సెపరేట్ ఒక కిచెన్ టీమ్ వాళ్ళతో ఉంటుందనమాట. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి మంచి అకామిడేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇందులో ముఖ్యంగా మనం ప్లేసెస్ గురించి చూసుకుంటే అంటే ఐటినరీ ఎట్లా ఉంటుంది? 14 డేస్ అంటే కాస్త లాంగ్ ట్రిప్‌నే ఇది. ఎగ్జాక్ట్‌లీ అండి. సో, ఎక్కడ ఇందులో నైట్ జర్నీస్ ఏముండవు. హ్మ్. ఆల్‌మోస్ట్ ఆల్ అంతా కూడా జర్నీస్ డేలోనే ఉంటాయి. ఎక్కడికక్కడ నైట్ స్టేస్ అనేది ముందుగానే మనం ప్లాన్ చేసి ఐటినరీ ఇచ్చేస్తాము. హ్మ్. సో, ముఖ్యంగా మనం ప్లేసెస్ గురించి చూసుకుంటే ఇందులో ఫస్ట్ మనం ఢిల్లీ నుంచి స్టార్ట్ అయితే అమృత్సర్ ఎళ్తాం. అమృత్సర్‌లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్, జలియన్ వాలా బాగ్, తర్వాత ఇండియా పాకిస్తాన్ బార్డర్, వాఘా బార్డర్ అంటారనమాట. వాఘా బార్డర్ దర్శనం అయిపోయిన తర్వాత మనం అక్కడి నుంచి కట్రాకెళ్తామనమాట. హ్మ్. కట్రా అంటే మనకు జమ్మూ పక్కనే ఉంటుంది. వైష్ణోదేవి వెళ్ళటానికి ఉన్నటువంటి బేస్ క్యాంప్ అనమాట. ఓకే. సో, అక్కడ వైష్ణోదేవి దర్శనం చేసుకునేసేసి అక్కడి నుంచి మనం శ్రీనగర్ ఎళ్తాం. హ్మ్. సో, ఇక్కడ శ్రీనగర్‌లో చూడాల్సినటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని, అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్ శంకరాచార్య టెంపుల్, సరస్వతీదేవి టెంపుల్ ఇవన్నీ చూసుకొని అక్కడి నుంచి బాల్టాల్‌కెళ్తాం. ఈ బాల్టాల్ అనేది ఏంటంటే బేస్ క్యాంప్ ఫర్ అమర్నాథ్ అనమాట. సో, అమర్నాథ్ యాత్ర వెళ్ళాలి అనుకుంటే మనకు పెహల్గాం రూట్ ఒకటి, బాల్టాల్ రూట్ ఒకటి 2 రూట్స్ హ్మ్. ఉంటాయన్నమాట. ఇందుట్లో మనకు తక్కువ జర్నీ ఉన్నది ఏంటంటే బాల్టాల్ అనమాట. సో, మనం బాల్టాల్ మార్గం ద్వారా వెళ్లి దర్శనం చేసుకొని వస్తామనమాట. ఇందులో కూడా ఏంటంటే వాళ్ళు బాల్టాల్ నుంచి అమర్నాథ్ వెళ్ళాలనుకున్న కేవ్ దగ్గరికి సుమారు 16 కిలోమీటర్స్ డోలీ గాని, గుర్రం గాని వెళ్ళాల్సి ఉంటదనమాట. ఓహ్! లేదంటే నడిచి వెళ్ళాల్సి ఉంటది. హ్మ్. సో, చూసుకొనేసేసి అమర్నాథ్ దర్శనం అయిన తర్వాత తిరిగి మళ్ళీ మనం శ్రీనగర్‌కొచ్చి, శ్రీనగర్ నుంచి రిటర్న్ మళ్ళీ ఢిల్లీకొచ్చే దారిలో వయా హిమాచల్ ప్రదేశ్ వస్తామనమాట. ఎందుకు హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్నామంటే అక్కడ 5 అమ్మవారి గుడులున్నాయి. పంచమాతలు అంటారనమాట. సో, అక్కడ చాముండాదేవి, నైనాదేవి, చింతాపూర్ణిమ, జ్వాలాముఖి, కాంగ్డాదేవి. ఈ 5 అమ్మవారి టెంపుల్స్ చూసుకొనేసేసి మనం చండీగఢ్‌కొచ్చి కురుక్షేత్రకెళ్ళి, కురుక్షేత్రలో ఉన్నటువంటి ప్లేసెస్, సైట్ సీయింగ్ ప్లేసెస్, టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొని బ్యాక్ ఢిల్లీకొస్తామనమాట. ఓకే. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని రావడానికి మనకి 14 డేస్ టైం పడుతుంది. ఎగ్జాక్ట్‌లీ అండి. 14 ఓకే. డేస్ అవుతుందనమాట. ఓకే. సో, ఇందులో మనం ఈ 14 డేస్ టూర్‌కి గాను ఈ ఇయర్‌లో అంటే 2025లో మనం తీసుకున్నటువంటి ప్యాకేజ్ కాస్ట్ ఏదైతే ఉందో 67,500 అనమాట. అంత తక్కువా అండి? ఎగ్జాక్ట్‌లీ అండి. సో, ఈ 67,500లోనే వాళ్ళకి మనం ఫ్లైట్స్ ఇస్తున్నాము. హ్మ్. 14 డేస్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఫుడ్ ఇస్తున్నాము. అలాగే 30 నైట్స్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్లీట్‌గా ఈ టూర్ అంతా కూడా వాళ్ళకి ఏసీ బస్ ఫెసిలిటీ ఉంటుందనమాట. ఓకే. అంటే వాళ్ళేదైనా వాళ్ళు అంతట వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే తప్ప,
వాళ్ళ పాకెట్‌లో నుంచి మనీ తీయాల్సిన అవసరం అయితే లేదు. మాక్సిమం ఉండదండి. ఓకే. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా వైష్ణోదేవి వెళ్ళాలి అనుకుంటే 12 కిలోమీటర్స్ డోలీ గాని, గుర్రం గాని లేదంటే నడిచి గాని వెళ్ళాలి. హ్మ్. సో, అక్కడ వెళ్ళే పిల్‌గ్రిమ్స్ ఏదైతే చూజ్ చేసుకుంటారో దాన్ని బట్టి వాళ్ళు అక్కడ వాళ్ళ పేమెంట్ ఇష్టం. వాళ్ళ చేసుకోవాల్సి చాయిస్ అది. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సేమ్ అలాగే అమర్నాథ్‌లో కూడా 16 కిలోమీటర్స్ వాళ్ళు నడిచైనా వెళ్ళొచ్చు. లేదు నడవలేకున్నారు డోలీ గాని, గుర్రం గాని తీసుకోవచ్చనమాట. హ్మ్. ఇలాంటివనేది వాళ్ళకి అడిషనల్‌గా వస్తాయి కాస్ట్స్. ఓకే. అండ్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళతో పాటు గైడ్ కూడా ఉంటారు కదండీ! ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఎగ్జాక్ట్‌లీ అండి. ప్రతి 40 మందికి ఒక బస్సు ఉంటుంది. హుహు. అందులో ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారనమాట. సో, ఓకే. వాళ్ళు ఎక్కడ ఏ టెంపుల్‌కి ఎలా వెళ్ళాలి? ఎలా రావాలి? ఎంత టైమ్ స్పెండ్ చేయాలి? వీటి గురించి అంతా కూడా క్లియర్ గైడెన్స్ ఇస్తారనమాట. హ్మ్. అండ్ మరీ ముఖ్యంగా అమర్నాథ్ అనేది ఒక 45 డేస్‌లోనే మనం వెళ్ళి వస్తే వెళ్ళిన దానికి ప్రతిఫలం దక్కుతుంది. ఎందుకంటే శివుడిని ఆ హిమలింగం ఆకారంలో చూస్తేనే కదండీ! దానికోసమే కదా మనం అంత దూరం వెళ్ళేది. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నారు మీరు. ఎగ్జాక్ట్‌లీ. ప్లస్ అలాగే ఈ అమర్నాథ్ యాత్రకు సంబంధించి మనము ఆ అమర్నాథ్ శ్రేణి బోర్డ్ వాళ్ళు రిజిస్టర్డ్ డాక్టర్స్ లిస్ట్ కూడా ఇస్తారనమాట. ఓకే. సో, ఈ యాత్రకు వెళ్ళే ముందే ఆ డాక్టర్స్ దగ్గరికెళ్ళి మనం హెల్త్ సర్టిఫికేట్ తీసుకొని యాత్ర రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటదనమాట. ఎన్ని డేస్ ముందుంటుంది? ఈ మనకి 3-4 మంత్స్ బిఫోరే మనకు డాక్టర్స్ లిస్ట్ అనేది అందుబాటులోకి వచ్చేస్తుంది. ఓకే. సో, అప్పుడు మనం డాక్టర్ దగ్గరికెళ్ళి ఎవరైతే పిల్‌గ్రిమ్స్ వెళ్ళాలనుకుంటున్నారో డాక్టర్ దగ్గరికెళ్ళి కన్సల్ట్ అయ్యి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొని మనం జేఎండ్‌కే బ్యాంక్ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ ఎళ్లి మనం ఏ డేట్‌కైతే వెళ్ళాలనుకుంటున్నామో ఆ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటది. సో, ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా చేయాలి? ఏంటి? వీటి గురించి క్లియర్ డీటెయిల్స్ ఎవరైనా సరే తెలుసుకోవాలి, అమర్నాథ్ యాత్రకే వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్ కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అలాగే ఈ అమర్నాథ్ యాత్రకి సంబంధించి ఎవరైతే ఎక్స్‌పర్ట్స్ ఉన్నారో వాళ్ళతో డైరెక్ట్‌గా ఫోన్‌లో మాట్లాడించి ఎవరైతే పిల్‌గ్రిమ్స్ ఉన్నారో వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేదానికి మేము ట్రై చేస్తామనమాట. అండ్ మరీ ముఖ్యంగా అమర్నాథ్ యాత్ర అనేది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు వెళ్ళాలిలే అనుకుని వెళ్ళొచ్చేసే టూర్ అయితే కాదు. ఎగ్జాక్ట్‌లీ. కాస్త ప్రీ ప్లాన్డ్‌గా ఉండాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ గవర్నమెంట్ ఏదైతే కొన్ని కండిషన్స్ పెట్టిందో అవన్నీ ఫుల్‌ఫిల్‌గా నిర్వర్తించాలి. ఎగ్జాక్ట్‌లీ. ఇవన్నీ పైకి తెలిసిన వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఎక్కడ సర్టిఫికేట్ తీసుకోవాలి? ఏ బ్యాంక్‌లో తీసుకోవాలి? ఇవన్నీ. సో, ఇలాంటిది ఏ డౌట్ వచ్చినా సరే ఫస్ట్ మీరు చేయాల్సింది కింద స్క్రోల్ అయ్యే నంబర్‌కి కాల్ చేయండి. మేము అమర్నాథ్ యాత్రకు వెళదాం అనుకుంటున్నాము అనే ఒక్క మాట చెప్తే చాలు. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్‌కి ఓవరాల్‌గా 12 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు నియర్ బై ఉన్న బ్రాంచ్‌కి కూడా వెళ్లి కన్సల్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిటీగా వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఎక్కడికైనా ఓకే. మీరు యాత్రకు వెళ్ళాలి అని అనుకుంటున్నట్లయితే ఒక్క కాల్ చేస్తే 24/7 అందుబాటులో ఉన్నట్టు ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. రైట్? అండ్ ఎగ్జాక్ట్‌లీ. ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీకు చక్కగా క్లారిటీగా చెప్తూ ఉంటారు. అవునండి. అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చెబుతూ ఉంటారు. అలాగే. ఓకే. అండ్ అమర్నాథ్ యాత్ర అనేది కాస్త క్లైమాటికల్ కండిషన్స్‌తో ముడిపడి ఉంటుంది కాబట్టి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఫుడ్ విషయంలో కావచ్చు, లేకపోతే అకామిడేషన్ విషయం కావచ్చు, క్లోత్స్ విషయంలో కావచ్చు, మీరే గైడ్ చేస్తారా అండి? ఎగ్జాక్ట్‌లీ అండి. మా ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా గైడ్ చేస్తారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా ఈ అమర్నాథ్ యాత్ర అనేది 14 డేస్ టూర్ అనేది రెగ్యులర్‌గా నడిచేదనమాట. హ్మ్. ఎవరైనా షార్ట్ ట్రిప్‌లో ప్లాన్ చేసుకోవాలి. మాకు ఇంత 14 డేస్ టైం లేదు. తక్కువ డ్యూరేషన్‌లో కావాలి అంటే మన దగ్గర 5 నైట్స్ 6 డేస్ ఒక టూర్ ఉంది. అలాగే 7 నైట్స్ 8 డేస్ కూడా టూర్ ఉందనమాట. ఓహో! సో, కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. కస్టమైజ్ కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపార్చర్ లాగా చూసుకున్నా సరే మన దగ్గర 14 డేస్ టూర్ ఒకటుంది. 6 డేస్ టూర్ ఒకటుంది. ఇంకొకటి 8 డేస్ ఉందనమాట. హ్మ్. సో, వీటి అన్ని డీటెయిల్స్ ఎవరైనా సరే కస్టమర్ ఇంట్రెస్ట్‌గా ఉన్నారనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్ కాల్ చేస్తే వాళ్ళకి ఐటినరీ అంతా కూడా వాట్సాప్‌లో పాస్ ఆన్ చేసేస్తారు. ఓకే. సో, ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఒక బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారండి. సో, ఈ మంత్ ఎండ్ వరకు కూడా మీరు ఓన్లీ 10,000 రూపీస్ కనుక డిపాజిట్ చేయగలిగినట్లయితే, నెక్స్ట్ ఇయర్‌కి మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా అంటే జాన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా సరే, ఈ 10,000 రూపీస్ ఏదైతే డిపాజిట్ చేశారో వాళ్ళకి ఎక్స్‌ట్రా 5% ఇంటర్నేషనల్ అయితే మీకు బోనస్‌గా ఇస్తారు. అదే మీరు ఇండియాలోనే వెళ్ళాలి అనుకుంటే 10% కూడా మీకు బోనస్‌గా వస్తుంది. అండ్ ఈ ఇయర్‌లో ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో అవే ప్రైజెస్‌తో మీరు నెక్స్ట్ ఇయర్ ట్రావెల్ చేయొచ్చు. సో, ఎవరైనా ఏదైనా టూర్‌కి వెళ్ళాలి అనుకుంటున్నారా? సింపుల్ అండి. ఒక్క ఫోన్ కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులోకొస్తారు. మీకున్న డౌట్స్ అన్నీ కూడా చాలా చక్కగా క్లారిటీ ఇస్తారు. జశ్వంత్ గారు, మెగా ట్రావెల్ మేళా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కదా! ఒకసారి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మెగా ట్రావెల్ మేళా ఏదైతే మీరు అన్నారో మేడం. హ్మ్. సో, ఇదేంటంటే టూరిస్ట్‌లకందరికి కూడా ఒక ట్రావెల్ పండగనమాట. ఎవరైతే పిల్‌గ్రిమ్స్ వెళ్ళాలనుకుంటున్నారో నెక్స్ట్ ఇయర్‌లో అంటే ఇప్పుడు మనం పెడుతున్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఈ మెగా ట్రావెల్ మేళా అనేది 2025లో ఉన్నటువంటి రేట్స్ మీద లాక్ చేసుకొని 2026లో ట్రావెల్ చేసేలాగా అనమాట. సో, అందుకు కాబట్టి ఎవరైనా సరే టూరిస్ట్‌లు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు
ఇప్పుడు బుక్ చేసుకుంటే 10,000 పే చేసి వాళ్ళు ఏ ప్యాకేజ్‌కి వెళ్ళాలనుకున్నా అది డొమెస్టిక్ గ్రూప్ టూర్ అయినా లేదా ఇంటర్నేషనల్ గ్రూప్ టూర్ అయినా సరే వాళ్ళకి డిస్కౌంట్స్ అనేది వస్తాయన్నమాట. హ్మ్. అలాగే వీళ్ళు పే చేసినటువంటి ఈ 10,000 కూడా ఆ ప్యాకేజ్‌లో లెస్ అవుతుంది. కేవలం వాళ్ళేంటంటే ఒక 2 మంత్స్ బిఫోర్ వాళ్ళ ట్రావెల్‌కి ఒక 2 మంత్స్ బిఫోర్ వాళ్ళు ఏ టూర్ వెళ్ళాలనుకుంటున్నారో డిసైడ్ చేసి, ఆ టూర్‌కి సంబంధించిన పర్టిక్యులర్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేయాల్సుంటది. ఇంటర్నేషనల్ వెళ్ళాలనుకోండి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్, దానికి కావాల్సిన ఫోటోస్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటది. డొమెస్టిక్ టూర్స్ అనుకోండి, కొన్ని టూర్స్‌కి రిజిస్ట్రేషన్స్ ప్రాసెస్ ఉన్నాయి. లైక్ చార్ధామ్ గానివ్వండి, అమర్నాథ్ గానివ్వండి, వీటికి కొన్ని రిజిస్ట్రేషన్ చేసేవి ఉంటాయి. సో, వాటి ప్రొసీజర్ ఎలా ఏంటి అని చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, ఈ విధంగా ఎవరైనా సరే ఇయర్‌లో నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలన్న ఆలోచన ఉంది అంటే గ్రూప్‌లో ట్రావెల్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఒక 10,000 రూపీస్ పే చేసి పర్ పర్సన్‌కి రిజిస్టర్ చేసుకోవడం వల్ల వాళ్ళు నెక్స్ట్ ఇయర్‌లో 2025లో ఉన్నటువంటి రేట్స్ మీద 2026లో ట్రావెల్ చేయొచ్చనమాట. ప్లస్ అక్కడ ఉన్నటువంటి రేట్స్ మీద కూడా మనకి 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ అందుబాటులోకి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ అండి.